ఫ్రెండ్స్ రూమ్ అయితే 100% కంప్లీట్ అవ్వలేదు. నేను మాట్లాడిన సౌండే మీకు రీసౌండ్ లాగా అయితే వినబడుతుంది కదా. సో ఎక్కువ ఉండడం వల్ల మీకు ఈ రీసౌండ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ నేను సర్దుకుంటూ కూర్చుంటే వీడియో అయితే లేట్ అయిపోయింది. అందుకే సో రీసౌండ్ వచ్చినా పర్వాలేదని చెప్పేసి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒక 2-3 వీడియోస్కి అయితే మీరు అడ్జస్ట్ అవ్వండి. ఈ నాయిస్ అనేది నేను తగ్గించేస్తాను తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యమహా MT-15 యొక్క ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూడండి, దాని తర్వాత రియాలిటీలో ఎలా ఉందనే దాని గురించి మాట్లాడుకుందాము. యమహా MT-15లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS6 SOHC ఇంజిన్తో లభిస్తుంది. ఇందులో పవర్ వచ్చేప్పటికి 18.5 PS at 10,000 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 13.9 Nm at 8,500 RPMలో ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేటప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్తో లభిస్తుంది. డ్రైవ్ టైప్ వచ్చేటప్పటికి ఇందులో చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ యూజ్ చేశారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABSతో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజు చూసుకున్నట్లయితే 282 mm తో లభిస్తుంది. అందుట్లోనే ABS సెన్సార్ అయితే ఉంది. అలాగే బైబ్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే 220 mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. బ్యాక్ సైడ్ RLP సెన్సార్ కూడా ఏమీ లేదు. అలాగే నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో లభిస్తుందని చెప్పాలి. చాసిస్ విషయానికి వస్తే డెల్టా బాక్స్ చాసిస్ అనేది యూజ్ చేశారు. ఈ చాసిస్ అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ బైక్స్లో చాసిస్ ఉంటుంది కదా, సో అలాంటి చాసిస్ అని చెప్పాలి. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ సైజ్ అనేది 41 mm అయితే ఉండిద్ది, కొద్దిగా లావుగా అయితే ఉండిద్ది. రేర్ విషయానికి వస్తే మోనో స్వింగ్ ఆర్మ్ అనేది యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ స్వింగ్ ఆర్మ్ అనేది మనము 3 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 100/80 17 ఇంచ్తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 140/70 17 ఇంచ్తో లభిస్తుంది. రెండు టైర్స్ కూడా రేడియల్ టైర్స్ అని చెప్పాలి. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేటప్పటికి 2020 mm లభిస్తుంది. విడ్త్ వచ్చేటప్పటికి 800 mm లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 170 mm లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పాలి. ఇందులో సీట్ హైట్ వచ్చేటప్పటికి 810 mm లభిస్తుంది. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 10 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేటప్పటికి 138 kgsతో ఈ వెహికల్ అనేది లభిస్తుంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేటప్పటికి సింగిల్ LED ప్రొజెక్టర్ లైట్ అనేది యూజ్ చేశారు. పైన 2 LED DRLs అయితే ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టెయిల్ లైట్ వచ్చేటప్పటికి LEDతో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ వచ్చేటప్పటికి బల్బ్తోనే లభిస్తుందని చెప్పాలి. ఇంక ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్తో లభిస్తుంది. పైన చూసుకున్నట్లయితే గేర్ ఇండికేటర్ అయితే ఉంది. 2 ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది. స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉందని చెప్పాలి. అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. మీరు సైడ్ స్టాండ్ వేసి ఇంజిన్ స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేస్తే మాత్రం మీకు ఇంజిన్ అయితే ఆగిపోయింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇందులో. ఇంకా ఆ కన్సోల్లోనే లెఫ్ట్ సైడ్ని చూసుకున్నట్లయితే న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది. ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ ఉంది. మాల్ ఫంక్షన్ ఇండికేటర్ అయితే ఉంది. రైట్ సైడ్ని చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. దాని కింద ABS ఇండికేటర్ అయితే ఉంది. సో ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే హ్యాండిల్ వచ్చేప్పటికి చాలా వైడ్ అయితే ఉండిద్ది. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ని చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. అందులోనే మనకి ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ స్విచ్ కింద హార్న్ స్విచ్ అయితే ఉంది. అలాగే సిగ్నల్ లైట్ స్విచెస్ అయితే ఉన్నాయి. సో ఇవి మనకి హ్యాండిల్లో ఉన్న ఫీచర్స్ అయితే. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 3 కలర్స్లో ఈ వెహికల్ అనేది లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి మెటాలిక్ బ్లాక్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి డార్క్ మ్యాటీ బ్లూ, థర్డ్ కలర్ వచ్చేప్పటికి ఐస్ ఫ్లూ వర్స్మిలియన్. ఈ 3 కలర్స్లో మనకి యమహా MT-15 అయితే లభిస్తుంది. అలాగే మీరు ఈ వెహికల్ని కస్టమైజ్ చేసుకొని ఇంకా 8 న్యూ కలర్స్లో ఈ వెహికల్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. MT-15లో డార్క్ మ్యాటీ బ్లూ అనేది లో ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. 1,67,000 రూపీస్లో లభిస్తుంది. సో మిగతా 8 కలర్స్లో మీరు కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి మీకు ప్రైజ్ అనేది మారుతూ ఉండిద్ది. మీకు ఇంకా ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైజు ఏ కలర్కి ఎంత ఉంది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో షోరూమ్ నెంబర్ అయితే పెడతాను. సో వాళ్ళకి మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు రియాలిటీలో చూసుకున్నట్లయితే
నేను టెస్ట్ రైడ్ చేశాను కదా, సో టెస్ట్ రైడ్ చేసినప్పుడు నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు వెహికల్ ఎలా అనిపించిందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియాలిటీలో చూసుకున్నట్లయితే నాకు ఫస్ట్ బాగా నచ్చింది సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. MT-15 వచ్చేటప్పటికి సింగిల్ సీట్తో లభిస్తుంది. సో మనకి సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. సెకండ్ నాకు నచ్చింది హ్యాండిల్ అని చెప్పుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బర్త్ లభిస్తుంది కాబట్టి రైడ్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది. అలాగే పికప్ గురించి చెప్పాలి. ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో పికప్ అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్గా పికప్ అయితే ఉండిద్ది మనకి యమహా MT-15లో. క్లచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లచ్ వచ్చేటప్పటికి స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది కాబట్టి చాలా స్మూత్గా అయితే ఉంది. నాకైతే గేర్లు వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కడ అనిపించలేదు. బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్తో లభిస్తుంది కాబట్టి బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ ABS అయితే ఉండిద్ది. సో మనకి స్కిడ్ అయితే ఎక్కడ అవ్వదు. బ్యాక్ సైడ్ ABS అయితే ఉండదు. ఇంకా చాసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే డెల్టా బాక్స్ చాసిస్ అనేది ఇచ్చారు. ఈ డెల్టా బాక్స్ చాసిస్ ఎందుకు ఉపయోగపడిద్ది అంటే మనం 3 డిజిట్ స్పీడ్స్ వెళ్ళినప్పుడు మనకి స్టెబిలిటీగా ఉండిద్ది అనమాట. అంటే బండి ఎక్కడ షేక్ అవ్వకుండా అలాగే వైబ్రేషన్స్ రాకుండా ఈ డెల్టా బాక్స్ చాసిస్ అనేది మనకి హెల్ప్ అవుతుందని చెప్పాలి. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ అయితే బాగుంది, మరీ హార్డ్ అయితే లేదు, అలా అని చెప్పి చాలా స్మూత్గా అయితే కూడా లేదు. రేర్ సస్పెన్షన్ కూడా మనం 3 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా షార్ట్ రైడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైట్ అయితే తగ్గిద్ది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఈ టైర్స్ అనేది రేడియల్ టైర్స్తో లభిస్తుంది. కొద్దిగా వైడ్ అయితే ఉంటాయి. మనం కార్నరింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్లిప్ అయితే అవ్వవు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170mm లభిస్తుంది. సో మన ఇండియన్ రోడ్స్కి 160+ అయితే ఉంటే సరిపోతుంది. ఫ్యూయల్ కెపాసిటీ కూడా మీకు 10 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. మైలేజ్ వచ్చేటప్పటికి ఒక 35 to 40 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 కిలోమీటర్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తే 10 లీటర్స్ పడుతుంది కాబట్టి 350 కిలోమీటర్స్ దాకా లాంగ్ రైడ్ అయితే వెళ్ళొచ్చు మనం. వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించదు. 138 kgs ఉంది కాబట్టి లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే అంత వెయిట్ అయితే ఏమి అనిపించలేదు. చూస్తానికి వెహికల్ కూడా చాలా చిన్నగా అయితే ఉండిద్ది. ఇంకా ఇందులో మనం మెయిన్ హెడ్ లైట్స్ గురించి మాట్లాడుకోవాలి. హెడ్ లైట్ వచ్చేటప్పటికి సింగిల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. సో మనకి ప్రొజెక్టర్ లైట్ అవ్వడం వల్ల లైటింగ్ అనేది చాలా బాగుండిద్ది రాత్రిపూట. దానిపైన DRLs అయితే ఉన్నాయి 2. సో అవి 2 కళ్ళులాగా చూస్తానికి హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇందులో కన్సోల్ వచ్చేటప్పటికి బ్లాక్ అండ్ వైట్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇందులోనే మనకి గేర్ ఇండికేటర్ అయితే ఉంది. సో మనం ఎన్నో గేర్లో వెళ్తున్నామో మనకి తెలుస్తుంది. EMIలో ఈ వెహికల్ మీరు తీసుకోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి మినిమం 60,000 రూపీస్ అయితే మీరు పే చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను డ్రైవ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే. అలాగే నాకు కొన్ని కాన్స్ అయితే అనిపించినాయి. ఇవి నాకు పర్సనల్గా కాన్స్ అయితే అనిపించినాయి. సో అవి కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. కన్సోల్ వచ్చేప్పటికి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారని చెప్పాను కదా. సో అది మనకి డే టైంలో అంత ఎక్కువ విజిబిలిటీ అయితే ఉండదు బ్లాక్ అండ్ వైట్ కన్సోల్. అలాగే కొద్దిగా చూస్తానికి చిన్నగా అయితే ఉండేది కన్సోల్. రేర్ బ్రేక్ వచ్చేటప్పటికి నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేటప్పటికి బైబ్రెంబో ఇచ్చారు కదా. బ్యాక్ సైడ్ కూడా బైబ్రెంబో ఇస్తే బాగుండేది. నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే 2 బైబ్రెంబో అయితే బాగుండేదని నాకు అనిపించింది. ఇంకా అబ్రాడ్లో చూసుకున్నట్లయితే USD ఫోక్స్తో లాంచ్ చేశారు. మన ఇండియన్ వేరియంట్లో మాత్రం టెలిస్కోపిక్తో తెచ్చారు. టెలిస్కోపిక్ కన్నా USD ఫోక్స్ అయితే బాగుంటాయి. కానీ ఇది 41mm సైజ్తో లభిస్తుంది కాబట్టి టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మైనస్ అయితే ఏం కాదు. కాకపోతే USD ఫోక్స్ ఉంటే బాగుండు అని అనిపించింది నాకు. ప్రైస్ వచ్చేటప్పటికి 1,67,000 రూపీస్ అని చెప్పాను కదా. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. 1,50,000 రూపీస్లో ఈ వెహికల్ లాంచ్ చేసినట్లయితే చాలా బాగుండేది. కానీ BS6లో మనకి ప్రతి వెహికల్ ఒక 10,000 రూపీస్ దాకా పెరిగినాయి. అలా చూసుకున్నట్లయితే 1,67,000 రూపీస్ అంటే పెద్ద ఎక్కువ అయితే ఏమనిపించట్లేదు నాకు. 155cc ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 1,67,000 రూపీస్లో. మీలో ఎవరైనా సరే 1,67,000 రూపీస్లో ఒక నెకిడ్ వెహికల్ కావాలి అని అనుకుంటే యమహా MT-15 అయితే మీరు తీసుకోవచ్చు. మైలేజ్ అయితే వస్తుంది. రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. రేడియల్ టైర్స్ ఉంటాయి కాబట్టి. డ్యూయల్ డిస్క్, సింగిల్ ఛానల్ ABS. ఒక 35 to 37 కిలోమీటర్స్ దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. LED హెడ్ లైట్ అయితే ఉండిద్ది. చూస్తానికి స్టైలిష్ లుక్లో అయితే ఉండిద్ది. సో ఇవన్నీ వీటికి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి నేను డ్రైవ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ యమహా MT-15 యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి. అలాగే నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో నాకు 2-3 కాన్స్ అయితే అనిపించినాయి. అవి కూడా మీకు నేను చెప్పాను. సో ఈ వీడియోలో ఇది నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే యమహా MT-15 గురించి కింద కామెంట్ అయితే ఉంది కదా. సో అక్కడ నాకు కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.